రాయలసీమ భక్ష్యాలు, ఆంధ్ర బొబ్బట్లు, మహారాష్ట్ర పూరన్పోలీలు, కర్ణాటక హోలిగే ఎలా చేయాలో చూద్దామా అండి. ప్రతి పండగకి ఇది చేసుకుంటారండి. ఈ ఉగాదికి ఈ బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కావాల్సినది మైదా పిండి 1 కిలో, శనగపప్పు 1 కిలో, బెల్లం 750 గ్రామ్స్, 1/2 కప్పు వరకు తీసుకోవచ్చు. మీకు ఇంకా తీయగా కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చండి. శొంఠి. ముందుగా పూరీ పిండిలాగా ఇది కలుపుకుందామండి. ఉప్పు తీసుకొని నూనె వేసుకొని అలాగే తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బాలండి. అలా సాగాలండి. చూసారా, ఇలా సాగాలి. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని తడి చేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి. కావాలంటే ముందు రోజు రాత్రి కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పుని కడిగేసి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్కి 2-3 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలండి. వడపోసి చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇప్పుడు బెల్లాన్ని దంచి అందులో వేయాలండి. శొంఠిని పౌడర్ చేసుకోవాలి, లేకపోతే యాలకుల పొడి కూడా వాడచ్చు. బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలండి. సన్నని మంటలో సిమ్లో ఇలా తిప్పుతూ అప్పుడప్పుడు చూడాలండి. చూసారా, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి ఇలా రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా రాకూడదు. పిండిని ఇలా తీసుకొని చిన్న రేకుల్లాగా చేసి ముందుగా పూర్ణముండల్ని చేసింది పెట్టేసి ఇలా కవర్ చేయాలండి. ఇక్కడ నూనె బాగా పడుతుందండి. నూనె ఎంత వేస్తే మనకి అంత బాగా వస్తుందండి. ఇప్పుడు చపాతీని ఒత్తినట్టు ఒత్తేయాలండి. ఒక ప్యాన్ మీద వేసేసి నూనె వేసుకోవాలండి. ఇటువైపు బాగా కాలింది, ఇంకొక వైపు తిప్పేసి నూనె వేసుకోవాలి. చూసారా, మెత్తని రాయలసీమ భక్ష్యాలు, ఆంధ్ర బొబ్బట్లు. ఇది నెయ్యితో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి వంకాయ కూరతో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇది మా అబ్బాయి కోసం నేర్చుకున్నానండి. ఇలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఈ ఉగాదికి మీరు చేసుకొని ఎలా ఉందో నాకు తెలపండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. తప్పకుండా నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ తేజస్వి.